Hey guys, how are you? వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. నేను మీ బుజ్జి పాణ్యం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్. ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. ఏంటి సడన్గా విజిట్ ఫేస్ కెమెరా? ఇక్కడ ఈరోజు నేను ఒక చిన్న స్పెల్ చూపిద్దామని వచ్చాను. స్పెల్ అంటే ఏంటి? మన డిజైర్స్ని, మన కోరికల్ని మ్యాజిక్ రూపేణా నెరవేర్చుకోవడం. ఏం మ్యాజిక్ అంటే తాంత్రికాలు అంటారా, మాంత్రికాలు అంటారా అని అంటే నాటే తాంత్రికం, నాటే బ్లాక్ ఆర్ డార్క్ మ్యాజిక్. మ్యాజిక్ మీన్స్ ప్యూర్ వైట్. స్పెల్ మీన్స్ ఇంటెన్షన్. అంటే ఏదైనా మీకు కావాలి అని అనుకుంటే ముందు మీకు అది ఎందుకు కావాలో క్లారిటీ అనేది మీకు ఉండాలి. అది క్లారిటీ ఉన్న తర్వాత అది ఎందుకు మీకు కావాలో దాని గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత అది మీకు ఎందుకు అవసరము, ఎందుకు మీకు అది ముఖ్యము, ఇట్లాంటివన్నీ మీకు ఒక స్పెల్ ఏదైనా చేసిన, నేను ఆల్రెడీ మన వీడియోస్లలో చాలా స్పెల్స్ చూపిస్తూ ఉంటాను. ఒకటి డిజైర్ మీకు కావాలి, నెరవేర్చుకోవాలి అని అంటే అది ఎందుకు మీకు కావాలి, ఎందుకు అనేది మీకు క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకు, వై. ఇక్కడ స్పెల్స్ అంటారు. ఏంటి మేడం మీరు నోరు తెరిస్తే స్పెల్ అంటారు. స్పెల్ అంటే ఏంటి అంటే స్పెల్ మీన్స్ మ్యాజిక్. ఈ రెండు పెన్నులు యూజ్ చేసి కూడా మనం మ్యాజిక్ చేయొచ్చు. నిజంగానే అది మ్యాజిక్ అవుతుందా? నిజంగానే ఇట్లా మ్యాజిక్ అనేది ఉంటుందా? ఇది గ్రీన్ ఆరెంజ్ యూజ్ చేస్తే మ్యాజిక్ అవుతుందా అని అంటే నో. నేను ఏది కోరుకున్నానో నా ఇంటెన్షన్ ప్యూర్ హార్ట్తో నా ఇంటెన్షన్ని ఒక పేరు రాసి దాని మీద ఇంటెన్షన్ సెట్ చేసినా అది మ్యాజిక్ మాదిరి పనిచేస్తుంది. అంటే స్పెల్ అంటేనే మన ఇంటెన్షన్ని ఏ విధంగా మనం సెట్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇంటెన్షన్ అనేది మనం ఎంత వరకు సెట్ చేస్తున్నాం, ఎంత అనేది మన ఇంటెన్షన్ అనేది మనం సెట్ చేయాలి స్పెల్ అనేది. ఇక్కడ రకరకాల స్పెల్స్ ఉన్నాయి. వర్డ్స్ అంటే మాట ద్వారా మ్యాజిక్ని ప్రయోగించవచ్చు. లైక్ ఎలా అయితే హనుమాన్ చాలీసా మనకి పఠిస్తూ ఉంటే అది మనకి ప్రొటెక్షన్ మాదిరి మన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరుస్తుంది. మనం అంటే హనుమాన్ చాలీసా మనం ఎందుకు చదువుకుంటాం? ప్రొటెక్షన్ కోసం. ఏదైనా బాధలు మనకి వస్తూ ఉన్నా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా వాటి నుంచి క్లియర్ అవ్వడానికి, లేకపోతే మనకి ఏదైనా ఇవి గాలిబూలి స్పిరిట్ అటాక్ అంటాం కదా, అవి ఏదైనా అటాక్ చేయబడుతుంటే హనుమాన్ చాలీసా చదువుతాం. అంటే అది మాట ద్వారా ఆ మంత్రాన్ని ప్రయోగించి మనం మన చుట్టూ వాళ్ళొక వలయాన్ని సృష్టించుకుంటున్నాం. అలాగే నేను చెప్పే కొన్ని స్పెల్స్ కూడా మాటల ద్వారా. అంటే మనకి వ్యూవర్స్ అందరూ కూడా ఎక్కువగా రిలేషన్షిప్ కనెక్షన్స్ వైజ్ వీళ్ళే ఎక్కువగా. అంటే పర్సన్ని మనకి తిరిగి మన లైఫ్లోకి తెచ్చుకోవచ్చు అంటే మాటల ద్వారా మన స్పెల్స్ని యూస్ చేసి చెప్తూ ఉంటే అవి మేనిఫెస్ట్ అయిపోయి, అంటే మన స్పెల్స్ చెప్పినంత మాత్రాన అవుతాయి అంటే నో. మన ఇంటెన్షన్ని సెట్ చేసినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది యూనివర్స్లో ప్రొజెక్టింగ్ చేయబడి అది మనకి రిటర్న్ అయ్యాలి. మన డిజైర్ అనేది ఫుల్ఫిల్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, సో ఇది స్పెల్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి అనేది. ఒకటి ఏది చేసినా మనం రకరకాలుగా ఈ స్పెల్ అంటే ఏంటండి, ఇది మీరు ఏదేదో కొత్త రకంగా చెప్తున్నారు న్యూగాని. ఇది యాక్చువల్లీ విధానం వేరు. మనకి ఎలాగైతే దేవుడు పూజలు చేస్తూ ఉంటాం, దిష్టి తీయడానికి నిమ్మకాయ తీసేసి దాన్ని పడేస్తూ ఉంటాం, ఎండుమిర్చి దిష్టి తీసేసి సాల్ట్ యూస్ చేసి దృష్టిని తీసేస్తాం.
అంటే నెగిటివిటీని మన పాతకాలం పద్ధతుల్లో రిలీజ్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఏదైనా మనకి కోరికలు తీరాలంటే మన గురువులు లేకపోతే వాళ్ళు ఏం చెప్తారు, మీరు పలానా ఆయిల్ని యూజ్ చేసి పలానా హనుమాన్ టెంపుల్లో దీపం పెట్టండి, లేకపోతే పలానా శివాలయంలో దీపం పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తారు, 5 వత్తులతో దీపారాధన చేయండి, 3 వత్తులతో దీపారాధన చేయండి, మీ కోరిక అనేది కొబ్బరి నూనెతో చేయండి అని. ఇక్కడ రకరకాలుగా దియాస్ని యూజ్ చేసి, అంటే దీపాలు యూజ్ చేసి మనం ఎలా అయితే కార్తీక మాసంలో ఉసిరి దీపము, ఎలా అయితే మనం ఇలా చేస్తూ ఉంటాం కదా, కోకోనట్లో దీపం పెడతాం, గుమ్మడికాయలో దీపం పెడతాం, దాన్ని ఇదంటారు అఖండ దీపం, లైక్ అమ్మవారికి పెడతారు, వారాహి అమ్మవారికి ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇలా అన్ని మనం రకరకాల మన డెవోషనల్ వైజ్ మన హిందూ సాంప్రదాయాలు ఇట్లాగా చేస్తాం. ఎందుకు? అదొక విధానం అనేది మన డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకునేదానికి మనం ఉపయోగిస్తాం. రకరకాల ఆయిల్స్, ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె ఇట్లా. అలాగే ఈ క్యాండిల్ మ్యాజిక్ కూడా, క్యాండిల్ మ్యాజిక్ ఓన్లీ బేసిక్ ఆన్ 7 చక్రాస్. ఇక్కడ మేము స్పెల్స్ చెప్తూ ఉంటాము, పెద్ద పెద్ద స్పెల్స్ చేస్తూ ఉంటారు క్యాండిల్స్ని యూజ్ చేసి. ఆ క్యాండిల్స్ స్పెల్స్ అంటే 7 చక్రాస్ ఎలా అయితే మనకి కలర్స్ వైజ్ ఉంటాయో, హార్ట్ చక్ర గ్రీన్, రూట్ చక్ర రెడ్, సక్రాల్ చక్ర ఎల్లో, ఇట్లానే మన డిజైర్స్ మన ఇంటెన్షన్ని సెట్ చేసి 7 చక్రాస్కి బేసిక్గా ఈ క్యాండిల్ స్పెల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. రకరకాలుగా ఉన్నాయి క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ అని. ఇది ఇక్కడ ఏం చేస్తాం మనం, నూనెలు, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి లేకపోతే ఇట్లాంటి నూనెలు అవన్నీ యూజ్ చేసి దీపాలు ముట్టించి మన కోరికల్ని డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. సేమ్ అదే బేసిక్లో ఇక్కడ క్యాండిల్స్ని రకరకాల గ్రీన్, ఎల్లో, రెడ్ క్యాండిల్స్ని యూజ్ చేసి మన డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఇదేదో బ్లాక్ మ్యాజిక్ అనుకుంటారు బేసిక్గా, బట్ నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్, ఇది ప్యూర్ వైట్ మ్యాజిక్, క్యాండిల్ మ్యాజిక్. అయితే ఇక్కడ నేను చెప్తూ ఉంటాను స్పెల్స్, రోజు చెప్తూ ఉన్నాను కదా, అవి కూడా ప్యూర్ వైట్ మ్యాజిక్. ఓకే, సో ఈరోజు కూడా నేను ఒక ట్రెడిషనల్ ఫేమస్ స్పెల్ ఒకటి చెప్దాం అనుకున్నాను. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అని అంటే, ఇది మనకి మీ పర్సన్స్ మీకు అది ఏం చేస్తారండి అంటే, జస్ట్ నేను ఒక పేపర్ని ఒక 2 కలర్స్ గ్రీన్, ఆరెంజ్ పెన్నులు, మీ దగ్గర స్కెచ్ పెన్ ఉంటే వాడచ్చు, లేకపోతే మార్కరు ఏది ఉంటే అవి వాడచ్చు, పెన్ అయితే వాడచ్చు, ఏదైనా వాడచ్చు. నేను ఈ రెండింటిని యూజ్ చేసి ఒక స్పెల్ అనేది చెప్పబోతూ ఉన్నాను. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, మీ పర్సన్స్ మీకు సపరేషన్ అవుతున్నా, లేకపోతే మీకు మీ పర్సన్స్కి మాటల వైజ్ విభేదాలు వస్తూ ఉన్నా, లేకపోతే మీ పర్సన్స్ అనుకూలంగా లేకుండా ఉండడం, అంటే మీతో ఫ్రెండ్లీగా ఉండలేకపోవడం, సంథింగ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల, పాస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీకు ఇప్పుడు బిఫోర్ పాస్ట్లో ఉన్న కేరింగ్ అనేది ఇప్పుడు మీకు చూపించకపోయినా ఇది కొద్దిగా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే మీ పర్సన్ని మీకు అనుకూలంగా మారుస్తుంది. ఓకే, ఇదేదో స్పెల్ అంటే ఏదో ఆహా ఓహో అని అనుకుంటారు, నాట్ జస్ట్ థింగ్. ఈ స్పెల్ అంటేనే మన ఇంటెన్షన్ని సెట్ చేయడం. ఎంత వైజ్ అది వర్క్ అవుతాయి అంటే, కొంతమందికి వర్క్ అవుతాయి, వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఇంటెన్షన్ని సెట్ చేస్తారు. నేను చూపిస్తాను కదా మన వీడియోస్లలో ఆ స్పెల్స్ అని. బట్ కొంతమందికి రాదు ఫలితం. ఏంటి, వాళ్ళు బిలీవ్ చేయలేదు, ప్లస్ ఇంటెన్షన్ని ప్రాపర్గా సెట్ చేయలేదు అని అర్థం. నెరవేరని వాళ్ళకి. వాట్ యూ బిలీవ్ యూ బికేమ్, వాట్ యూ థింక్ యూ గెయిన్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఒక చిన్న స్లిప్ పేపర్ తీసుకోండి, లైక్ దిస్. చిన్న స్లిప్ సరిపోతుంది, లైక్ దిస్. ఇలా ఒక పేపర్ తీసుకోండి. ఇక్కడ మీరు గ్రీన్ మార్కర్ పెన్ను, జెల్ పెన్ ఏదైనా కానివ్వండి, గ్రీన్ తీసుకోండి. గ్రీన్ తీసుకొని ఇక్కడ పైన పేపర్ పైన మీ పర్సన్ పేరు
మీ పర్సన్ పేరు రాయండి. ఇది రివర్స్లో కనబడుతుంది కెమెరా కదా. మీ పర్సన్ పేరు రాయండి గ్రీన్తో. మీకు కనబడుతుందా? లైక్ ఓకే. రాసిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ తీసుకోండి. మార్కర్ తీసుకుంటారా, స్కెచ్ పెన్ తీసుకుంటారా, ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఆరెంజ్ కలర్ అయి ఉండాలి. ఆరెంజ్ కలర్తో ఈ పేరు కింద, ఈ పేరు ఉంది కదా ఇక్కడ కింద మీరు స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్, స్వస్తిక్ తెలుసు కదా, ఓంకారం స్వస్తిక్ తెలిసే ఉంటుంది అందరికి, చాలామంది. స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ లైక్ దిస్. ఇది కూడా రివర్స్లోనే కనబడుతుంది, బట్ నేను కరెక్ట్గానే గీసాను. ఇది కెమెరా వల్ల రివర్స్ కనబడుతుంది. స్వస్తిక్ రాయాలి. పేరు కింద స్వస్తిక్, అది కూడా పేరేమో గ్రీన్ కలరు, స్వస్తిక్ ఏమో ఆరెంజ్ కలర్ ఉండాలి. ఇది రాసిన తర్వాత దీన్ని మీ వైపుగా ఇక్కడ దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. ఈ పర్సన్ ఎవరైనా కానీ నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి అనుకొని మీరు దీన్ని 3 times ఫోల్డ్ చేయాలి మీ వైపుగా. 3 times లైక్ ఇట్లా. లైక్ ఇలాగా 3 times ఫోల్డ్ చేసి మీ పర్స్లోన, ఫోన్ పౌచ్లోన, లేకపోతే టెంబోర్స్లోన, అంటే మీకు దగ్గరగా ఉండేలాగా. అంటే మ్యాక్సిమం అందరికీ పర్సు లేదా ఫోన్ దగ్గరగా ఎక్కువగా ఉంటుంది, ఫోన్ పౌచ్లో. దీన్ని అట్టు పెట్టేసుకోండి. ఇది చేసిన తర్వాత మ్యాజిక్ని మీరే చూస్తారు. అంటే మీ పర్సన్లో ఏదో చేంజ్ అనేది మీరు కంపల్సరీ చూస్తారు, వాళ్ళ చేంజింగ్. సింపుల్ మ్యాజిక్. ఇక నేనేం యూజ్ చేశాను, ఏదన్నా యూజ్ చేశానా అంటే అనుకుంటారు కదా, స్పెల్ అంటే ఏమేందో తాంత్రికాలు మాంత్రికాలు అని. లైక్ ఒక గ్రీన్ పెన్ను, ఒక ఆరెంజ్ పెన్ను, ఒక పేపర్ నేను యూజ్ చేసింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, నా ఇంటెన్షన్ ఇక్కడ ఈ పర్సన్ నాతో అనుకూలంగా ఉండాలి. లైక్ అలాగా నా ఇంటెన్షన్ని దీన్ని సెట్ చేశాను. 3 times ఎందుకు ఫోల్డ్ చేశాను, 3 కాలాలని జయించి, 3 కాలాల్లో మధ్యన మనం జీవిస్తూ ఉంటాము. 3 కాలాలని ఉన్న ఆబ్స్టకల్స్ని, బ్లాకేజెస్ని జయించి ఇతను నాతో మళ్ళీ తిరిగి అనుకూలంగా నా జీవితంలోకి రావాలి అని 3 times నేను ఫోల్డ్ చేశాను నా వైపుగా. ఓకే. సో ఇది చిన్న స్పెల్. ఓకే. రావట్లేదు. ఓకే. సో ట్రై చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ వస్తాను, రేపు మార్నింగ్ వస్తాను. ఓకే, బాయ్.